1 month అయిపోయిన తర్వాత ఇలాగా ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయి రావడం. ఇది ఏమవుతుందంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట. అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా, నాకు తెలియదని నేను చూడలేదు, ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలీదు, ఆమె వెళ్ళిపోయిందంట, తర్వాత నీకు తెలీదు అని అడిగారు, నాకు తెలియదు సార్ అన్న. తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ ఫోన్ చేశారు. నా కస్టమర్స్ నా దగ్గర ఒక 180 మంది ఉంటారు కాంటాక్ట్స్, నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట. అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ ని మీరు ఎలా బూత్ ఫార్మ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అమ్మాయిలతో అవసరం ఏంటి? అదే నేననేది ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం ఫామ్ లో దిగి చెయ్యాలంటే మగోడు చేయగలుగుతాడు, ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు. ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన 30 ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం, బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ ని చూపించుకుంటారు ఆయన. అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఇది మీరు అదే అమ్మాయిల్ని ఇలా అమ్మాయిలతో ఉంటారు, అమ్మాయిలకు లైక్ ఎలా అంటే అమ్మాయిలు వాడుకుంటుంటారు అలా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది నేను విన్నా నార్మల్ బయట. ఓకే నాకైతే తెలిసిన మటుకైతే మాత్రం ఈయన అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవుతారండి. ఎక్కువ ఏంటంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అని పెట్టేసి ఉంటే ఇలా మేము బయటికి రావాల్సిన పని లేదు, మేము బయటికి రావాల్సిన పని లేదు. అప్పుడు అందరి దృష్టిలో ఏమైపోయిందంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే బూత్ కింద అయిపోయింది అనమాట అంతా. జనాలు అంటే ఏదో చెప్తారులే సొలుకూరులు అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా మీకు నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరే ఎవరైనా అడగండి కింద కామెంట్ చేయండి అని, ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు బొంగు లేదు అంటారు. హైదరాబాద్ మీరు చూడండి, అసలు ఆయన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి కామెంట్స్లో ఆర్గానిక్ ఫామ్ లేదు బొంగు లేదు అని అడుగుతారు ఎవరైనా. నిజంగా చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళకు ఉన్న పేరు కూడా పోతుంది దీనివల్ల. ఇప్పుడు ఒరిజినల్ గా కష్టపడే ఫార్మర్స్ ఉన్నారు చాలా మంది, ఒరిజినల్ గా నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టంతో చేసింది ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల సింపుల్ గా వాళ్ళని కూడా నమ్మట్లేదు, వీళ్ళు ఒరిజినాలిటీగా చేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు. వీళ్ళు అమ్మాయిలతో తిరుగుతారు, వీళ్ళకి ఫార్మింగ్ గురించి ఏం తెలిసి వీళ్ళకి అంటారు. ఇప్పుడు ఇవి అన్నీ తెస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్స్ కానీ ఇవి తేనె కానీ లేకపోతే ఇవన్నీ ఆర్గానిక్ అంటే అది ఆర్గానిక్ అని సర్టిఫై చేయలేము మనం. ఎలా అంటారంటే ఆ ఏదైతే వీళ్ళు తెస్తున్నారో అవి కంపెనీస్ నుంచి తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఎక్కడైనా చెప్పేది ఇదే, ఆ కంపెనీలో ఏముంటది అనేది మనకు తెలియదు. మరి అదే అంటున్నాను, ఇప్పుడు ఆర్గానిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి అది ఏంటో అనేది మనకి ఐడియా వచ్చేస్తుంది. అవును లైక్ ఉంటది కదా, ఇది ఆర్గానిక్, ఇది హైబ్రిడ్, ఇది దేశీ, ఇది విదేశీ, లైక్ అదే అంటారు కదా, ఇది కొంచెం ఐడియా ఉంటది కదా. అలా మీకు గానీ లేకపోతే తెచ్చే వాళ్ళ వంశీకి గానీ వీళ్ళకి గానీ ఎవరికి ఐడియా లేదా? అంటే మాకు ఐడియా ఉంది, మేము అప్పుడులోనే మేము వచ్చినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పేది, ఇవైతే ఒరిజినల్ కాదండి నాకు డౌట్ గానే ఉందని కూడా ఆయనకి ఇంటిమేట్ చేశా చాలా సార్లు. అప్పుడు వాళ్ళు కాదండి కస్టమర్స్ కూడా చాలాసార్లు అన్నారు మా ఎదురుగానే, చాలా మంది ఫోన్లు చేసి మీరు చేసిన కొత్త తోటకూర ఇంత పొడిగా ఎదగదని ఒకళ్ళు, వంకాయ ఇంత పెద్దగా రావని ఒకళ్ళు, అలా కొంతమందికి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అంటే కొంతమంది చాలా మంది స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు నేచురల్ ఫార్మింగ్ గురించి. అది ఆయన ఏంటంటే చాలా మంది ఏంటంటే తీసుకెళ్ళిన కస్టమర్స్ కూడా స్టడీ చేసి ఉంటారు దాని మీద, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి. నాకు 50% ఉంది, అంత ఎక్కువ లేదు, అంటే ఫార్మింగ్ మీద ఉంది. ఆ 50% లో మీకు అనిపించింది అందులో ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి, అన్ఆర్గానిక్ అని అనిపించాయి? అయ్యి నాకు ఏదైతే కంపెనీస్ నుంచి తెచ్చారో అవి నాకు డౌట్ అయింది. అప్పుడు నేను ఉన్నంత సేపులోని డౌటే, వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి చూసేవాడిని నేను, తక్కువ ఆర్డర్ చేయటం అలాగా. ఎక్కువగా ఎవరైతే వేరే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. మాక్సిమం ఫార్మర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని నేను, ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రోడక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళకి కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మనకు. ఫార్మర్స్ నుంచి ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నారు మీరు? కొన్ని అవి కూడా 25%, 30% వస్తాయి, అంటే మిగతా 70, 75, 80% మొత్తం అంతే వేస్ట్. అది ఆర్గానిక్ కాదు. అంటే కాదని చెప్పలేం, అక్కడ ఏమొస్తున్నాయో తెలియదు కదండి, కంపెనీలో ఏం జరుగుతుంది అనేది లోపల జరిగేది మనకి ఏం తెలియదు. కానీ ఇది వంశీ ఆర్గానిక్స్ అనేది ఫేక్, అంతే ఇంకంతే అనుకోవాలి, అది ఫేక్. మరి ఇప్పుడు మధ్యలో వీళ్ళు టూర్లు వెళ్తున్నారు కదా, టూర్లు వెళ్ళడము అక్కడ వీడియోస్ చేయడం అవన్నీ దేనికి వెళ్తున్నారు? మరి అక్కడి నుంచి ఏం తేయడానికి వెళ్తున్నారు? వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే ఏమైనా తేయడానికి వెళ్తున్నారా? అంటే వాళ్ళు వెళ్ళేది ఒక ప్రోడక్ట్ ని చూపిద్దామని వెళ్తారు, అక్కడ వరకు ఒక ప్రోడక్ట్ ని చూపించడానికి, ఒక పసుపు కొమ్ము నాకు చూపించడానికి అంత దూరాలు వెళ్ళిన అవసరం లేదు, మన పొలంలోనే మనం వేసుకుని మనం అదే చూపించవచ్చు.
మన పొలంలో పండించుకున్నది. తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో ఊటీల దాకా బూటీల దాకా అన్నీ పోనవసరం లేదు. మన ఆంధ్రాలోని తెలంగాణలోని 2 తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చూసుకుని తెచ్చుకోవచ్చు. లేదు నీకు ఓపిక ఉంది అనుకుంటే నువ్వే, ఇంకా నిజంగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు పండించు, అంతేగాని వేరే కంపెనీ మీద డిపెండ్ అవడం ఎందుకు? ముగ్గురు, ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు ఏదో ఉంది, అర్పిత. ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తారు. దానికి ఇద్దరు అంటే ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఏది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు. సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి, అమ్మాయిల పిచ్చోడు అనడము, అంటే బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము. బ్రోతలోస్ నడుపుతలేం కదా, ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోను, ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది. లేదా అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లనే బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా. మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచిగా ఉంటది అని ఇస్తున్నా. సో అంత సింపుల్ ఉంది. వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు నాతో, నేను వాళ్ళతో కంఫర్టబుల్ ఉన్నా. వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని. ఫ్రెండ్లీగా అంటే హగ్ చేసుకోవడము, సైడ్ హగ్లు ఇచ్చుకోవడము, లేదా డైరెక్ట్ పెట్టుకోవడం కాదు. నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయను నేను. సో అంత మంచినే ఉంది. అండ్ దీంట్లో అమ్మాయిల ఫామ్ అంటున్నారు. ఒక హెచ్ఆర్, మా మమ్మీ, ఈ పిల్ల, ముగ్గురే అమ్మాయిలు, మిగతా 23 మంది మగ పిల్లలే ఉన్నారు. మరి అబ్బాయిల ఫామ్ కదా ఇది. సో స్క్రీన్ మీద ఇద్దరు కనిపించారు అంటే ప్రమోషన్స్ లో మంచిగానే ఇప్పుడు మాకు వీడియోలు చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా. వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఏ ఉన్నారు. తనకు ముందు కెమెరా వచ్చు, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు, అంతకు ముందు ఉన్న అమ్మాయికి ఉంది, నేను తీసేసిన. అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో, మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా. కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకేదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు. మీరు అడిగి పోతారు కదా, కార్లు ఎంజాయ్ చేస్తారా, మీరు అడు ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను. వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి, తనే బ్రాండ్ అంబాసిడర్, ఇద్దరం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరా చెప్పారు కదా ఎవరు. చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లుంటారు. కానీ మళ్ళీ వీడు చెప్పినవి తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయటపడ్డ నిజాలు అనడం, వీడు చెప్పినవి ఇవే బయటపడ్డ నిజాలు. అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం, రిసెప్షనిస్ట్ ని పెడతాం, ఆడపిల్లని పెడతాం, ఎందుకంటే వస్తానే పలకరించడానికి. దానికి ఒక 5 స్టార్ ఎక్కడికన్నా పోనీ లేడీస్ ఉంటారు, మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది. వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా, మగ పిల్లోడికి వస్తాయా? ఒక డాన్స్ వీడియో నేను చేస్తే వస్తాయా, ఒక ఆడపిల్ల చేస్తే వస్తాయి. నేను చేస్తే ట్రోల్ అవుతా, తను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు, చేస్తారు. కొందరు మంచి చేస్తారు, కొందరు ఎట్లా చేసినా వస్తాయి. వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని 10 మందికి రీచ్ అయితే మంచిదా, 100 మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే 10 మందికి రీచ్ అవుతుందేమో, తనతో చేస్తే 100 మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రెజెంటబుల్ ఉంటుంది, కొంచెంసేపు చూస్తారు, లేదా ఎవరికైనా షేర్ చేస్తారు. దాని వల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీ ఏదో కాదు కదా. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి హెల్త్ ఉంటుంది, మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ వీడు చేసేది, వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేడు. వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక సెకండ్ ఆగుతారు, అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు. వీని డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వస్తుంది. ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి, నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే, ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో, ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి. ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో, ఒక సీన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా వీడి ప్రోడక్ట్ అని. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు, వాళ్ళు ఎవరు అరే వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది, ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు ఆడపిల్లని తర్వాత ఆడపిల్లని మారుస్తున్నావు అంటే, నెలకు ఒకరు మారుతారేమో ఈ జాబ్ నచ్చక, వాళ్ళు నచ్చక మనమే తీసేస్తాము, ఏమైతుంది? రోజు ఒకరితో ప్రమోట్ చేపించడం లేరా మార్కెట్ లో? రోజు ఒకరితో చేపిస్తే ఓకే, కానీ ఒకరితోనే రోజు చేపిస్తే
నాట్ ఓకేనా? రోజు ఒకరితో చేపించడము, ఒకరితోనే రోజు చేపించడం, ఎంత తేడా ఉంది. 6 నెలలు ఉందా నీ దగ్గర? 6 నెలలు ఒకటే బ్రాండ్ తో చేపించినవా నువ్వు? ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పొగడొచ్చు కదా ఇంకొక యాంగిల్ లో. 6 నెలలు ఒకరితోనేనా? 6 నెలలకు ఒకరిని మారుస్తావా అంటే అరే 6 నెలలకి ఏంది, 2 నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్. వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా? ఇప్పుడు ఎవరైతే మన వంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా మార్కెట్ లో ఒక పేరు వస్తుంది, వాళ్ళకి వేరే వాళ్ళు నాకు చేయి అంటారు, వాళ్ళకి వేరే ఉపాధి, వాళ్ళకి వేరే చదువులో ఏమో ఉండయా. ఇక వంశితం లైఫ్ లాంగ్ అంటే 40 ఏళ్ళు ఒకరే చేయాలా అంటే ఏంది అంటే కాన్సెప్ట్? అంటే మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చేస్తుంటే మేము బ్రాండ్ కోసం మాత్రమే ఈ అమ్మాయిని తీసుకొని బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికే. అంటే మన బ్రాండ్ ఉందని మార్కెట్ లో తెలియాలి, ఎక్కువ రీచ్ ఉంటే ఎక్కువ సేల్స్ ఉంటాయి. తెలుగు స్టేట్స్ మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నాం కదా మనం, మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నాకు నేనే ప్రమోట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసే అంత ఉండదు కదా. కాబట్టి నేను చేసుకోవాలంటే నేనే చేస్తుంటే బోర్ వస్తుందేమో, కొన్ని నేను ఇండిపెండెంట్ గా చేస్తా, కొన్ని టుగెదర్ చేస్తాము అని చేస్తున్నా. అమ్మాయి మానేయడానికి రీజన్ ఏంటి? హిందూ దివ్య అదే ఉంటే రీజన్స్, కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం. అంటే తను చెప్పొద్దు అన్నది, తను కంఫర్టబుల్ లేదు. రీజన్ జనాలకి తీసేసారా లేకపోతే ఆమె వెళ్ళిపోయింది? తనే క్విట్ చేసింది, తనే క్విట్ చేసి పెట్టుకుంది నేను క్విట్ చేసిన అని, ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఇక్కడ ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు. ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా నేను. తనేమో ఏం మాట్లాడకు అన్నది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. చాలు కదా. నేను కూడా నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే, నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా. ఫర్ మై ఓన్ గుడ్, నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన, ఏదన్నా అనొచ్చు. ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్లు పెట్టుకోరాదు, నువ్వు పోస్టులు పెట్టుకోరాదు. వంశీ పెట్టిండ ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండ, నువ్వు కూడా అంత సింపుల్ గా విడిపోవాలి. కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము, నేను రోజు ఒక స్టేటస్ పెడతా, నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు. స్టోరీస్ కూడా పెడుతున్నా, స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్? అందుకనే డ్యూయల్ ఫేస్డ్ పీపుల్ అంటే ఎవరు? రెండు మొహాలు ఉన్న మనుషులు అనుకుంటున్నది. ఇవన్నీ పెడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో జరిగింది, వీళ్ళిద్దరు అనుకోవాలనే పెడుతున్నారు. కానీ నేను పెట్టలేక కాదు కదా, నేను రోజు పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, చాలా సెన్సేషన్. అంటే ఇప్పుడు అంటే అది పెద్ద టాలెంట్ ఏం కాదు, వేరే వాళ్ళు తీసుకొని కాపీ కొట్టి పోస్టులు. మనమే మాట్లాడతాం కదా, ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకుంది నాకు అనిపిస్తుంది. మాట్లాడినా నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా అనొచ్చు. ఇండైరెక్ట్ గా చేయడం అనేది ఆర్ట్ ఏం కాదు, అది పెద్ద ఆర్ట్ ఏం కాదు. మనము సాధించింది అంటే ఇట్లా చేయొచ్చు ఇండైరెక్ట్ గా. మరి అంత లేదు, అది మాట్లాడద్దు అనుకున్నప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు, నేను ఒక దగ్గర మంచిదే అనిపించింది, సోలోగా చేసుకోవాలనిపించింది. తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒకరితో చేయడమే బెటర్ అనిపించింది. సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా, నేను పనే చేస్తున్నా కదా. ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి. నువ్వు ఒక అమ్మాయిని తీసేసినావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి. నేను